హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. హరిహర వీరమల్లు మరికొన్ని రోజుల్లో రిలీజ్ కాబోతోంది. మరి హరిహర వీరమల్లుకి ఆ సినిమా ప్రారంభమైనప్పటికీ పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మానికి సంబంధించిన డిక్లరేషన్ లాంటి వ్యవహారాలు చర్చకు రాలేదు. సో ఇప్పుడు ఆ సినిమా ఆ రోజే రాకముందే ఒక సనాతన ధర్మానికి విలువనిస్తూ ఒక సినిమా తీశారు. అప్పట్లోనే ఆ సబ్జెక్ట్ ఉంది. మరి ఇప్పుడు సనాతన ధర్మానికి ఇండియాలోనే ఒక బ్రాండ్ అంబాసిడర్గా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. మరి ఏ రకంగా ఆ సనాతన ధర్మం ఏ రకంగా దీనికి ఇంపాక్ట్ చూపించబోతోంది, ఈ రకంగా సినిమాకి ప్లస్ కాబోతుంది మాట్లాడదాం. మనతో పాటుగా ప్రముఖ సినీ రాజకీయ విశ్లేషకులు చెంది శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. నమస్కారం కిరణ్ గారు. సో సనాతన ధర్మం అనే అంశాన్ని దేశవ్యాప్తంగా ఒక రకంగా ఒక ఊవెత్తున తీసుకెళ్లారు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పాలి. ఇప్పుడు అదే ఒక పంధాలో ఈ సినిమా వస్తుంది. ఒక ఔరంగజేబు అకృత్యాలు, వాళ్ళని ఎదుర్కొన్న తీరు, ఆ రోజుల్లో హిందువులు పడిన కష్టాలు నష్టాలు ఇవన్నీ. మరి ఈ నేపథ్యంలో ఆయన ఎత్తుకున్న సనాతన ధర్మం అనే ఎజెండా ఎంతవరకు ఈ సినిమాకి ప్లస్ కాబోతోంది? సినిమాలో ఫస్ట్ డైలాగ్ చూడగానే హిందువుగా బతకాలంటే పన్ను కట్టాలి. మరి 100 కోట్ల మంది హిందువులకు ప్రతినిధిగా, అంటే 80% పాపులేషన్ ఆఫ్ ఇండియా, అనేక మంది పీఠాధిపతులు, మఠాధిపతులు, గురూజీలు, స్వామీజీలు ఉన్న ఈ దేశంలో 100 కోట్ల మందికి హిందువుల పరిరక్షణకి కోనా లౌకికవాద ముసుగులో హిందూ దేవాలయాలు పడగొడుతున్నా, హిందూ దేవతల్ని కామెడీ చేస్తున్నా, చూసి చూడనట్టుకుంటున్నారు, అది కరెక్ట్ కాదు అని అని ప్రశ్నించిన ఏకైక మగోడు పవన్ కళ్యాణ్. ఏమంటారు? అవునంటారా కాదంటారా? కరెక్ట్. ఎక్కడో లడ్డు అపవిత్ర జరిగితే తిరుమలలో పరమ పవిత్రమైన ప్లేస్లో 11 రోజులు ప్రాయశ్చిత్త దీక్ష చేసుకుని కాలినడకన తిరుమలకి వెళ్ళి మొక్కు తెచ్చుకున్నాడు పవన్ కళ్యాణ్. ఎందుకు? ఎవరో తప్పు చేస్తే ఇన్నెందుకు చేయాలా? వారాహి దీక్ష ద్వారా ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం ఎందుకు పాటుపడాలా? ఇవన్నీ చూస్తాయండి పూర్ణ లౌకికవాదుల ముసుగులో. కొంతమంది జస్ట్ ఆస్కింగ్ అంటారు, కొంతమంది మహారాష్ట్రతో మీకేం సంబంధం అంటారు, కొంతమంది కొత్త బిచ్చిగాడు అంటారు. వీళ్ళు ఏమనండి? మహారాష్ట్ర ఎలక్షన్స్లో వెళ్ళినా ఆయన నమ్మారు ప్రజలు, కూటమికి విజయాన్ని అందించారు. ఢిల్లీ వెళ్ళినా నేషనల్ మీడియాలో ఆయనే కనపడుతున్నాడు. ఇక్కడ తెలుగు రాష్ట్రాల పీస్ కాదు ఇప్పుడు ఆయన, జాతీయ నాయకుడు. తమిళనాడు వెళ్ళినా విశేష ప్రజాదరణ, తన కుమారుడు అఖిలానందరితో దేవాలయాలకు వెళ్తే. కేరళ వెళ్ళినా అంతే. నిన్నగాక మన కర్ణాటక రాష్ట్రంలో అక్కడ ఉంది ఎన్డీఏ పార్టీ కాదండు కిరణ్ గారు, గమనించలేదు. కేరళ ఇప్పుడు కర్ణాటకలో ఎవరున్నారు? కాంగ్రెస్ పార్టీ. సాక్షాత్ ఈయన వెళ్తే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య లేచి ఉంచున్నాడు. ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ గారు 120 కోట్ల విలువైన ఎర్రచందనం అక్కడ పట్టుబడతాయి ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చాడు, ఇంకే ఎనుగులు తెచ్చాడు. అంటే ఆ పార్టీ ఈ పార్టీ కాదు, ప్రతిపక్ష పార్టీలు కూడా ఆయన ప్రశంసించే స్థాయికి అధికారంలో ఉన్న అవతల పార్టీ కూడా ఉన్నారంటే మరి పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం మీరు అన్నట్టు బ్రాండ్ అంబాసిడర్ ఆయనే. అవును. కాబట్టి ఈ రోజున ఆయన సినిమా బహుభాష, తెలుగులో స్వచ్ఛంగా చెప్పాడు, బహుభాష కోవిదలాగా 5-6 భాషలు ఆయనకు వచ్చు. పివి నరసింహారావు తర్వాత అట్లా తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ సినిమాల్లో ఈ సినిమా హిట్. ఇది రిలీజ్ అవబోతుంది. ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ గారు చీఫ్ గెస్ట్గా ఒక ఆడియో ఫంక్షన్ చేస్తామంటున్నారు, అదే ప్రీ రిలీజ్. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు వస్తారని చెప్పేసి అంటున్నారు హైదరాబాద్లో. లేకపోతే తిరుపతి వేదికగా చంద్రబాబు నాయుడు గారు వస్తారంటున్నారు. మోదీ గారు కూడా ఈ సినిమా చూస్తున్నారు ఢిల్లీలో. మరి ఆ అద్భుతమైన అవకాశం ఈయనకు ఉంది, ఈ డిజర్వ్డ్. కాబట్టి డెఫినెట్గా ఈ సినిమా నార్త్ ఇండియన్లను కూడా విశేషంగా ఆకట్టుకున్నది. ఆనాడు మొఘళ్ళ అకృత్యాన్ని తెరమెరుగైన చరిత్రను మనకు చూపించే ఇదిలో ఒక కల్పిత పాత్రలో ఈ మధ్య కొత్త పిచ్చిగాలు అన్నట్టు కొంతమంది మీడియాకు వచ్చి ఈ సినిమాని ఆపేస్తాం మా నాయకుడిది అంటున్నారు. వాళ్ళు చెప్పగానే చెప్పారు, మాత్రం ఆపేస్తే ఆగటానికి లేదు. ఇక్కడ ఈ సినిమా ఇక ఆగదు, రికార్డులే మారుతాయి అన్నాడు. ఎవరు? సాక్షాత్తు దర్శకుడు. కాబట్టి 4 సంవత్సరాలు చాలా తెరమెరుగైన మన చరిత్రని, హిందూ సనాతన సంప్రదాయాన్ని గౌరవించే పోరాట ఎదురు పాత్రలో పవన్ కళ్యాణ్ గారు ఉంటున్నారు. కాబట్టి డెఫినెట్గా నార్త్ ఇండియన్స్ కూడా కనెక్ట్ అవుతుంది. చరిత్ర తిరగరాసే అవకాశం, రికార్డులు తిరగరాసే అవకాశం స్పష్టంగా హరిహర వీరమల్లుకు ఉందనేది 100% ఒక విశ్లేషకుడు నేను చెప్తున్నమాట. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే. సో మొత్తం మీద సనాతన ధర్మం అనేది అందులోనే ఉంది ఒక స్ట్రాంగ్ పాయింట్. ఆ పాయింట్ని పవన్ కళ్యాణ్ గారు మరింత ఎన్హాన్స్ చేయడానికి ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఈ క్రమంలో అది సినిమా కూడా చాలా ప్లస్ అవుతుంది. ఎస్పెషల్లీ ఉత్తర భారతదేశంలో మిగిలిన తెలుగేతర రాష్ట్రాల్లో కూడా ఇది మరింత
ముందుకెళ్ళటానికి, సినిమా హిట్ అవ్వటానికి ఆయన ఈ మధ్య కాలంలో సనాతన ధర్మం మీద చేసిన వ్యాఖ్యలు తోడ్పడతాయి, దోహదపడతాయి అనేది సర్వత్రా వినిపిస్తున్నమాట. మరి చూద్దాం ఎంతవరకు ఇది ఏ స్థాయి రేంజ్‌లో, ఏ రేంజ్‌లో ఇది హిట్ అవుతుందో చూడాలి.